జానపద కళలకు పుట్టినిల్లు పల్లెలు. రోజంతా శారీరక శ్రమతో సాయంత్రం ఇళ్లకు చేరిన గ్రామవాసులకు ఈ కళలే ఆటవిడుపు. సంప్రదాయ కళలుగా భావించే చిడతల భజనలు, కోలాటాలు, తప్పెటగుళ్లకు గ్రామాలలో విశేష ఆదరణ ఉంటుంది. మారుతున్న కాలంతో పాటు ఇవి కూడా అంతరించిపోయే జాబితాలో చేరుతున్నాయి. నాటి రాజులు ఈ క్రీడను పల్లె ప్రజల ఆటవిడుపు కోసం ప్రోత్సహించేవారు. కాలక్రమంలో పల్లెలోనూ టీవీలో సీరియళ్లు, సినిమాలు, రికార్డింగ్ డాన్సులు, డాన్స్ బేబీ డాన్స్ వంటి ప్రదర్శనలు జోరందుకోవటంతో సనాతన కళలు కనుమరుగైపోయే స్థితికి చేరుకున్నాయి. పల్లెల్లో పండుగలు, ఉత్సవాల సందర్భంలో జానపదాలకు, జానపద కళలకు విశేష ఆదరణ ఉంటుంది. ఆయా సందర్భాలలో జానపద కళలను తిలకించేందుకు వేలాదిగా తరలివస్తారు. ఆయా కళలలో ఉండే మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. కానీ ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటంతో ప్రాచీన కళలను గ్రామీణ ప్రజలు కూడా ముఖం చాటేస్తున్నారు. తరతరాలుగా వస్తున్న వారసత్వ కళలను కాపాడేందుకు కంకణం కట్టుకున్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం హరిపురం గ్రామస్తులు. అంతరించిపోతున్న గ్రామీణ కళ కోలాటానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ముందుకు సాగుతున్నారు హరిపురం గ్రామస్తులు. అన్ని జానపద కళారూపాలతో పాటు ఈ కోలాట నృత్యం జీవితంతో పెనవేసుకుపోయింది. భక్తి భావంతో దేవుని స్తంభాన్ని పట్టుకొని ఇంటింటికి తిరిగి నృత్య ప్రదర్శనలివ్వటాన్ని కోలాటం అంటారు. ఇవి ముఖ్యంగా తిరునాళ్లలోనూ, దేవుడి ఉత్సవాలలోనూ పిల్లలు, పెద్దలు, స్త్రీలు ప్రదర్శిస్తూ ఉంటారు. విజయనగర సామ్రాజ్య కాలంలో పల్లెల్లో ఈ ప్రదర్శనలకు విశేష ఆదరణ ఉండేది. అటువంటి కళను బతికించేందుకు పూనుకున్నారు. కనుమరుగవుతున్న కళల పట్ల గ్రామీణ ప్రజల్లో ఆసక్తిని పెంచి ప్రోత్సహించే దిశగా అడుగులు హరిపురం గ్రామ యువతీ యువకులు కోలాటాన్ని సాధన చేస్తున్నారు. వారంలో కొన్ని రోజులు సాయంత్రం సమయాలలో ప్రదర్శన చేస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, అమ్మవారి ఉత్సవాలు తదితర సందర్భాల్లో కోలాటం, చిటికెల భజనలు, తప్పెటగుళ్లను హరిపురం గ్రామ యువతీ యువకులు ప్రదర్శిస్తున్నారు. గ్రామ పెద్దలు, ఉత్సవ నిర్వాహకులు పోటీలు పెట్టి మరీ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో హరిపురం గ్రామంలో కోలాటం కళకి పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. కొత్త తరానికి వాటిని పరిచయం చేస్తున్నారు. ఒకప్పుడు గ్రామాల్లో సాయంత్రం అయితే రాయాలయాల వద్ద ఇటువంటి కళలకు శిక్షణ ఇస్తుండేవారు. ప్రస్తుతం అలాంటి వాతావరణం హరిపురం గ్రామంలో కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని హరిపురం తదితర గ్రామాల్లో కోలాటం బృందాలున్నాయి. ప్రస్తుత నాగరిక సమాజంలో అంతరించిపోతున్న జానపద కళలకు పునరుజ్జీవం దిశగా అడుగులు పడుతుండటంతో కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్గా మా ప్రాంతంలో ఒకప్పుడు సుమారు ప్రతి గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమంగా పాండురంగ భజన కార్యక్రమం ఉండేది. అది ఈ గ్రామంలో కూడా చాలా కొన్ని దశాబ్దాలుగా పాండురంగ భజన ఉండేది. పాండురంగ భజన అంటే సుమారుగా ఒక 60-70 మంది బాలికల చేత పాండురంగ భజన బృంద గాన నృత్య ప్రదర్శన చేసేవారు. అయితే రాను రాను ఈ మన టెక్నాలజీ పెరగడం వల్ల ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొద్దిగా అంతరించిపోయే పరిస్థితుల్లో ఈ గ్రామంలో కొద్దిగా పాండురంగ భజన ఉండే కొద్దిగా ఆ సెగని ఈ ప్రజెంటు ఈ తరంలో ఇప్పుడు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు కొద్దిగా ప్రోత్సహిస్తూ ఈ కోలాటాన్ని నేర్పించడం జరిగింది సార్. పాండురంగ భజనకి కోలాటానికి వ్యత్యాసం ఏంటంటే కోలాటంలో అయితే మనం ఏ పాటనైనా మనం ప్రదర్శన చేయవచ్చు. అదే పాండురంగ భజనలో అయితే ఆ పాండురంగ భజనకి సంబంధించి ఏవైతే అప్పుడు గీతాలు రచించారో దానికి సంబంధించి చేసేవాళ్ళం. ఈ గ్రామంలో సుమారు ఒక 5 మాసాలు ఈ కోలాటాన్ని ప్రదర్శన శిక్షణ ఇస్తూ సుమారు ఇప్పుడు వరకు ఈ 5 నెలల తర్వాత మేము 5 నెలల తర్వాత ఇంచుమించు జూలైలో మేము ఇది ఓపెన్ చేసాము. జూలై ఓపెన్ తర్వాత మేము ఇంచుమించు ఒక 20 ప్రోగ్రాల వరకు చేశాము. ప్రతి దగ్గర కూడా మంచి ఆదరణ. దీంట్లో చిన్నపిల్లల నుండి ఇంచుమించు 5వ తరగతి నుండి ఇంచుమించు డిగ్రీ, తర్వాత గృహిణులు, తర్వాత వయసు బారిన ఇంచుమించు 40-50 సంవత్సరాల స్త్రీలు కూడా దీని మీద మక్కువ చూపించి కొద్దిగా శారీరకంగా ఉత్తేజాన్ని, ఎక్సర్సైజ్ని ఇస్తూ మంచి కోఆపరేషన్తో ప్రజెంట్ అయితే నడుస్తుంది. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేదండి, కానీ ఎలా మాకు తెలియలేదు. సార్ వల్ల మేము నేర్చుకున్నాము. దైవ సంబంధిత కార్యక్రమాలు చేయడానికి మాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది ముందు నుండి కూడా.
అది ఎట్లా తెలిసేది కాదు. సార్ వల్ల మేము కోలాటం నేర్చుకున్నాం. మా ఎక్కువ శాతం అన్ని దైవ సంబంధిత పాటలే నేర్చుకున్నామండి. అట్లా వేరే సాంగ్స్ ఏం లేవు. ఇంకా మాకు చూసి ఇంకా కొంతమంది నేర్చుకొని ఇంకా మా తర్వాత జనరేషన్ అలాగ ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు లావణ్య, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అంతే, ఇవి అంతరించకుండా ఉండాలని మేము మా ఊర్లో నచ్చేసాము. మా నుంచి వేరే వాళ్ళు చూసి నేర్చుకోవాలని మేము ఇది చేసాం. నా పేరు హారతి. మేము ఫిబ్రవరి నుంచి నేర్చుకుంటున్నాం. మంచిగా ఉంటుంది, అంటే ఒక కళ అనేది పోకుండా ఉంటుంది అనేసి మేమందరం ఒక గ్రూప్ వేసి దేవుడి సాంగ్స్కే ఇస్తాం. రాష్ట్రంలో ఫరడవిల్లిన జానపద కళలు కోలాటం, చిడతల భజనలు, తప్పెట గుళ్ళు వంటి వాటిని భావితరాలకు అందించాలి. ప్రభుత్వాలకు కూడా ఇటువంటి సంప్రదాయ కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇవి పల్లె ప్రజలకు మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. For more videos like this, subscribe Big TV channel.